అందమైన భాషతోటి అందమైన అబద్ధాలు చెప్తూ ఉంటారు. అది ఆమెకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఒకవైపు వ్యవసాయ రంగానికి అన్నదాతలకి చాలా ఎక్కువ సహాయం చేస్తామని చెప్పేసి చెప్పారు. ఒకవైపు వ్యవసాయ రంగ ఆధారిత పరిశ్రమలు మొత్తం మూతపడతా ఉన్నాయి, చెరుకు ఫ్యాక్టరీ కానీ రకరకాలుగా. ఒకవైపు రైతులకు ఉపయోగపడేటువంటి పరిశ్రమలు మూతపడతా ఉంటే అన్నదాతకి ఏం సహాయం చేస్తున్నారు? ధరలు తగ్గించడానికి ప్రయత్నం చేయలేదు. సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏమంటుందంటే 1,70,00,000 మందికి ఉపాధికి అవకాశం చూపిస్తున్నామన్నారు తప్ప ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదు. ప్రతి అకౌంట్ ఓపెన్ చేస్తే 15 లక్షలు ఇస్తామని చెప్పేసి అన్నారు. అందరూ ఓపెన్ చేసుకున్నారు. దాని గుండా కొన్ని కోట్ల రూపాయలు బ్యాంకు వచ్చే డబ్బులు వీళ్ళే మనం ఓపెన్ చేసుకున్న అకౌంట్కి దానికి వచ్చిన ఇంట్రెస్ట్ దాని వచ్చి అది లెక్కలు చూపిస్తున్నారు. ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఇంకా పెరగాల్సింది పోయి 40,000 కోట్ల రూపాయలు తగ్గించేశారు. ఇది అట్లాంటి ఇంపార్టెంట్వి. ఇప్పుడు ఎన్నికలు రాబోతాయి కాబట్టి కార్పొరేట్ కంపెనీస్ డబ్బులు దండుకోవాలి కాబట్టి కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు ఇచ్చినటువంటి పన్నులు 30% నుంచి ఒకప్పుడు 33% ఉండింది, ఇప్పుడు 25%కి 22 తగ్గించేశారు. అంటే 33% నుంచి 22% తగ్గించారు. అదే మామూలు వాళ్ళకి ఏం తగ్గల. జిఎస్టీలో ఉన్నటువంటి పనులు కూడా మామూలు పేదవాళ్ళకు ఉపయోగించేటువంటి అన్నీ పెంచేశారు. దీన్ని బట్టి కార్పొరేట్ రంగానికి అందరం ఎక్కించి వాళ్ళని పెద్దపేట వేసి రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళు ఫైనాన్స్కి ఉపయోగపడే పద్ధతుల్లో బడ్జెట్ రూపొందించారు. ఇంకోటి కానే కాదు, ఇది పచ్చి దగా మోసం. ఏమంటారే, నేతి బీరకాయలు నెయ్యంత వాస్తవం. నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి బడ్జెట్ కూడా అంతే అబద్ధం ఉందని చెప్పేసి నేను అర్థమైపోయింది. దీంతోపాటు మొన్న ప్రెసిడెంట్లో ఇచ్చిన ఉపన్యాసంలో కానీ ఈరోజు నిర్మలా సీతారామన్ ఇచ్చినటువంటి ఆర్థిక రిపోర్ట్లు కానీ వాళ్ళు అయోధ్య రామాలయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. అయోధ్య రామాలయం అది ఒక రిలీజియస్ ఫంక్షన్, అది రిలీజియస్ ఓపెనింగ్. అటువంటి ఒక ధార్మిక పద్ధతుల్లో జరుగుతున్న దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కోట్ చేసింది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ కూడా కోట్ చేశారు. అంటే మన సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీనా? మనకు ఒక రాజ్యాంగం ఉందా లేదా? ఏ రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేసి పదవి స్వీకారం చేశారు, ఆ రాజ్యాంగంలో రూపొందించబడినటువంటి సెక్యులర్ డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్ని ధ్వంసం చేసి పారేస్తున్నారు. ఈ దేశానికి అంత ప్రమాదం. మొన్న దేశాధ్యక్షురాలు ఉపన్యాసంలో కూడా ఈ అయోధ్యలో జై రామ జై సీతారామ స్లోగన్ ఇండిపోయింది అనిపిస్తుంది పొగుడుతా ఉంది. దేశాధ్యక్షుడు అట్లా పొగిడితే నువ్వు సెక్యులర్ డెమోక్రటిక్ సిస్టానికి ప్రతినిధిగా లేదంటే ఒకనొక రిలీజియస్ ప్రతినిధిగా తెలుసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిస్తారు, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడిస్తారు, ఇంకా ప్రైమ్ మినిస్టర్ అయితే పోయి శాస్త్రంగా దండం పెట్టి అడ్డం పడుకుంటున్నారు పోయి దేవుని కాడ. అందువల్ల ఇప్పుడు రాబోయే రోజుల్లో మన రాజ్యాంగానికే ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందంటే మన ప్రధానమంత్రి నుంచి వస్తుంది. చాలా ప్రమాదం. ఇప్పుడు కొత్తగా ఇంకొకటి ఏం చేస్తున్నారు, ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా తక్కువ చేయడం లేదు. వాళ్ళు వారణాసిలో ఒక మసీదు కింద దేవాలయం ఉందని దాన్ని తిరిగి చూశారని పూజలు చేసుకోమని చెప్తున్నారు. అంటే పునాదులు మొత్తం కదిలిస్తారు. ఇంకా ఈ భారతదేశం ఉన్నటువంటి ప్రతి ధార్మిక సంస్థలు, అది ముస్లిం మతం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, హిందువు కావచ్చు, అవి తవ్వుకుంటూ పోవడం మొదలు పెడితే ఇక ఈ తవ్వుకుంటూ పోయే పునాది ఎక్కడ దాకా పోయిందంటే పార్లమెంటరీ పునాదులతో వేస్తారు. ఇంకా ఒకప్పుడు సైక్లోన్ వచ్చినప్పుడు మొత్తం ప్రకృతి వైపరీత్యం ఊర్లో మునిగిపోయినాయి, గుళ్ళు మునిగిపోయినాయి. అటు మళ్ళీ కొత్తగా టౌన్స్ వచ్చినాయి, అనేక జరిగాయి. అంత బ్రిటిష్ వాళ్ళకన్నా ముందర అనేక మంది పరిపాలించారు, దాడులు చేశారు, ఆర్యులు నాగులు దాడులు చేశారు. ఇవన్నీ తవ్వుకుంటా పోతే మనం ముందుకు ఎప్పుడు పోతాం? ఇది ఒక ప్రమాదకరమైన ధోరణి.
ఈ మత సంస్థలను కలబెట్టి పునాదులు తవ్వి దాని నుంచి వాస్తవాలు తీసి మళ్ళీ పూజలు చేయడానికి అవకాశం కల్పించే స్థాయి కోర్టులు ఆ విధంగా ఇస్తే ఇక తగుదనమ్మా అని చెప్పి నేను బీజేపీ గవర్నమెంట్ దాన్ని తీసుకుని తిరుగుతాను. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు అయోధ్య అయిపోయింది, ఇంక మధుర, వారణాసి ఇప్పుడు కోర్టు చెప్పింది అని రాబోయే రోజుల్లో ఈ భారతదేశంలో మత కళలను సృష్టించి దాన్ని ఒక శ్మశాన వాటికగా చేసి ఆ శ్మశాన వాటికలో బొగ్గులు ఏరుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తూ ఉంది, అది ఓట్లు ఏరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇదే జరిగితే మన దేశం ఒకటి ఉండదు. రేపు ఎన్నికల్లో గాను పొరపాటున మన మోడీ గారి మెజారిటీ వస్తే ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం ఉండదు.